హాయ్ గైస్, నా పేరు ప్రత్యూష. ఈరోజు వీడియోలో యూకేలో వేర్ హౌస్ జాబ్స్ ఎలా ఉంటాయి, శాలరీ ఎంత వస్తుంది, వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది అండ్ నా డైలీ షిఫ్ట్ రొటీన్ గురించి అయితే మీతో హానెస్ట్గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యూకే వచ్చే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ నేను అమెజాన్ వేర్ హౌస్ జాబ్లో అయితే వర్క్ చేస్తున్నాను. అసలు బయట చాలా జాబ్స్ ఉండగా నేను అమెజాన్ వేర్ హౌస్ జాబే ఎందుకు చూస్ చేసుకున్నానని మీతో షేర్ చేసుకుంటాను. మనకి యూకేలో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ ఒకటి ఉంటుంది. ఒకటి ఎన్ఐ జాబ్. ఎన్ఐ జాబ్ అంటే నేషనల్ ఇన్సూరెన్స్ జాబ్స్. అవి ఆ జాబ్ చేస్తే మనకి త్రూ ఆన్లైన్ ద్వారానే మనకి మనీ పడుతుంది. అంటే లీగల్గా. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అంటే ఇల్లీగల్గా అని ఒక అర్థము. ఇలా 2 టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. మనకి ఎన్ఐ బేసిక్ పే రేట్ వచ్చేసి యూకేలో £12.21 ఉంటుంది పర్ అవర్కి. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ వచ్చేసి పర్ అవర్ అంటే ఆ షాప్ వాళ్ళ ఓనర్ని బట్టి £5 to £10 మధ్యలో ఎంతైనా రావచ్చు. ఒక షాప్లో £5 ఇచ్చేవాళ్ళు ఇంకో షాప్లో £6 ఇవ్వచ్చు. అది వాళ్ళ ఓనర్ని బట్టి అయితే ఉంటుంది. ఇది బేసిక్ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్. ఇప్పుడు స్టూడెంట్స్కి నేను సజెస్ట్ చేసేది ఏమన్నా ఉంది అంటే ఎన్ఐ జాబ్ సజెస్ట్ చేయాలి అని సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే అది లీగల్ కాబట్టి మీకు ఫర్దర్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇంకొక విషయము, నేను బయట చాలా జాబ్స్ అప్లై చేశా. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ గూడా. బట్ నాకు అవేమీ అంత సాటిస్ఫాక్షన్‌లా అనిపించలే. ఎందుకంటే నీకిక్కడ £6, £7 వచ్చేది. అక్కడ నీకు పర్ అవర్ £12 వస్తుంది కదా అని అలా అనుకుంటూ ఉండేదాన్ని. నేను లాస్ట్ ఇయర్ 2025 జాన్ ఇంటెక్ స్టూడెంట్‌ని. నేను కాలేజ్‌కెళ్ళి వస్తూ ఉండంగా నాకు చాలామంది చెప్పిందేంటంటే, అమెజాన్ వేర్ హౌస్‌లో జాబ్స్ గర్ల్స్‌కి కొంచెం సింపుల్‌గా ఉంటాయి, సెక్యూర్‌గా ఉంటది అండ్ అది గవర్నమెంట్ జాబ్స్‌లా ఉంటాయి అని చెప్పడం విన్నాను. సో, అప్పటినుంచి నేను అప్లై చేద్దామని స్టార్ట్ చేశా. బట్ ఇక్కడ ఏంటంటే అవి ప్రతిరోజు ఒక పర్టిక్యులర్ టైంకే పడతాయి. ఆ టైం దాకా మేల్కొనుండి చూసేదాన్ని. బట్ మనకిక్కడ ఏంటంటే జాన్ నుంచి మిడ్ జులై వరకు పార్ట్ టైమ్ జాబ్స్ దొరకడం చాలా కష్టం. ఈవెన్ క్యాష్ ఇన్ హ్యాండ్స్‌లో గూడా కష్టము. ఎన్ఐ జాబ్‌లో గూడా చాలా కష్టం. ఎందుకంటే పీక్ టైమ్ అనేది అయిపోతది. పీక్ టైమ్ వచ్చేసి మనకి మిడ్ జులై నుంచి జులై అనుకోండి. జులై నుంచి డిసెంబర్ వరకు మంచి పీక్ టైమ్. సో, ఆ పీక్ టైమ్ అయిపోయిన తర్వాత మనం జాన్ ఇంటేక్‌కొచ్చాం గాబట్టి అప్పుడు పెద్దగా జాబ్స్ ఉండవు. దట్ టూ సమ్మర్ గూడా ఉంటది గాబట్టి చాలామంది వెకేషన్‌కి బయట అదర్ కంట్రీస్ అయితే వెళ్ళిపోతారు. సో, ఇక్కడ సేల్ అనేది చాలా తక్కువవుతది. అప్పుడు ఏ షాప్‌కి వెళ్లి అడిగినా గూడా ఏమంటారంటే, "అసలా జాబ్స్ లేవమ్మా, ఇప్పుడు సమ్మర్ కదా! సేల్ లేదు" అని చెప్తూ ఉంటారు. "ఆగస్ట్‌లో రండి, జులైలో రండి" అని చెప్తూ ఉంటారు. అలాగా జరిగిన సిట్యుయేషన్స్ గూడా ఉన్నాయి నాకు. సో, అప్పుడు మేము ఫస్ట్‌లో వేరే ఊర్లో ఉండేవాళ్ళం. దాని తర్వాత నుంచి ఇప్పుడు వేరే, వేరే ఊరొచ్చేసాము. ఇక్కడ గూడా నా రెజ్యూమ్‌ని పట్టుకొని నేను ప్రతి షాప్‌కి వెళ్లి అడిగేదాన్ని. అలాగా నాకు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ 2 వచ్చాయి. బట్ నాకు అంత అనిపించలేదు. అంతే మనం అంత వర్క్ చేస్తున్నాము. బట్ చేతికొచ్చే డబ్బులేమో చాలా తక్కువ అనిపించాయి. అలాగా నేను 1 వీక్‌లో మానేసిన రోజులు గూడా ఉన్నాయి. అంటే మీరనుకోవచ్చు, ఏ జాబు లేనప్పుడు అది చేసుకోవచ్చు కదా అక్క అని. బట్ నాకైతే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ కన్నా నాకు ఎన్ఐ వస్తది. అంటే నేను కొంచెం భక్తి సైడ్ అండ్ దాంతో పాటు మేనిఫెస్టేషన్స్ ఇలాంటివి కొంచెం నమ్ముతూ ఉంటా. మనం రోజు అనుకుంటూ ఉన్నదే మనకి జరుగుతది కదా అనేది నేను బాగా నమ్ముతూ ఉంటాను. సో, అప్పుడు నేను అనుకునేదాన్ని, ఇదంతా కాదు, నాకు ఎలా అయినా ఎన్ఐ జాబ్ రావాలి, ఎన్ఐ జాబ్ రావాలి అని అన్ని ఎన్ఐ జాబ్స్‌కి అప్లై చేసేదాన్ని. మనకి ఇక్కడ కొన్ని జోన్స్ ఉంటాయి సెక్టర్స్ లాగా. ఎలా ఏంటంటే ఫుడ్‌కి సంబంధించింది మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సి, బర్గర్ కింగ్, పెప్పీస్, పెరి పెరి ఇలాంటివన్నీ ఎన్ఐ జాబ్స్ ఫుడ్ సెక్టర్ టైప్. మళ్ళీ గ్రోసరీ సెక్టర్ వచ్చేసి సైన్స్‌బెర్రీ, ఆస్డా, లిడిల్, ఆల్డీ, టెస్కో, ఈ మోరిసన్స్ ఇవన్నీ మనకి గ్రోసరీ సెక్టర్‌కొచ్చేస్తది. ఇవి మీకు షాప్స్ ఉంటాయి. వేర్ హౌసెస్ గూడా ఉంటాయి. అవి గూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అమెజాను, రాయల్ మెయిల్, ఎవ్రీ ఇవన్నీ వేర్ హౌస్ జాబ్స్. డీపీడీ. సో, ఎవ్రీలో ఏంటంటే కొంచెం ఎక్కువ వర్క్ ఉంటది. మీకు షిఫ్ట్‌లు గూడా ఇవ్వరు. మీరు చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి ఒకవేళ వేర్ హౌస్‌కెళ్ళినా అక్కడ వాళ్ళ దగ్గర వర్క్ లేకపోతే ఇంటికి పంపించేస్తారు అన్నవి గూడా నేను చాలా విన్నా. సో, అందుకే నేను అవన్నీ ఎలిమినేట్ చేసుకున్నా. లిటరల్లీ నేను సైన్స్‌బెర్రీకి 7 టైమ్స్ ఇంటర్వ్యూకెళ్ళా. ఇక్కడ యూకేలో ఏంటంటే ఏదైనా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసే మిమ్మల్ని తీసుకుంటారు. అది ఏ చిన్న జాబ్ అయినా సరే. సో, అలాగా చాలా వరకు పోయేది.
అండ్ ఇప్పుడు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ కమ్యూనికేషన్ వేరుండొచ్చు. మనది గూడా వేరుండొచ్చు. సో, ఆ యాసెంట్ వల్ల గూడా మనల్ని తీసుకోకపోయి గూడా ఉండొచ్చు. అది గూడా రీజన్ అవ్వుండొచ్చు. మనకు తెలీదు కదా! సో, అన్ని జాబ్స్‌కెళ్ళినప్పుడు అన్నీ మనకి రావాలి అనేమి ఉండదు గదా! ఎవరో ఒకరిద్దరిని తీసుకుంటారు. సో, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువ తెలుగు వాళ్ళుంటారు చూడండి. అలాంటి ప్లేసెస్‌లో జాబ్ దొరకడం గూడా చాలా కష్టం. లిటరల్లీ మేము ప్రీవియస్‌గా బర్మింగమ్‌లో ఉండేవాళ్ళం. అక్కడసలు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ దొరకడం గూడా చాలా అంటే చాలా కష్టం. ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది బర్మింగమ్‌లో ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ ఎన్ఐ జాబ్స్ అయితే రాలేదు. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్సే చేసుకుంటూ ఉన్నారు. అండ్ నేను అక్కడి నుంచి వేరే ఊరు వచ్చేసాం కాబట్టి మాకు మంచిగానే ఎన్ఐ జాబ్స్ అన్నీ సెట్ అయ్యాయి. మాంచెస్టర్ ఒకటి అక్కడ గూడా కొంచెం కష్టం. ఎందుకంటే అది గూడా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండే ఏరియా కాబట్టి అక్కడ గూడా క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్సే దొరుకుతాయి. ఎన్ఐ దొరకడం కొంచెం కష్టం. సో, ఆ పక్కన చిన్న చిన్న ఊర్లులో ఉంటే అవి చూసుకోవడం బెస్ట్. అండ్ మీరనొచ్చు, నేను ఒక ఏరియాలో ఉన్నాను, వేరే చోటెళ్లి వర్క్ చేసుకోవచ్చా అంటే, మీరు కాలేజ్‌కెళ్ళేది మహా అయితే ఫస్ట్ సెమిస్టర్‌లో వెళ్తారు. దాని తర్వాత ఆహ్, ఫ్రీక్వెంట్‌గా ఏమెళ్లరు. రేర్‌గా అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే ఎళ్తారు. సో, అలాంటి టైంలో మీకు ఎక్కడ జాబ్స్ పడుతున్నాయో తెలుసుకొని అక్కడెళ్లి ఉండడం అయితే బెస్ట్. సో, ఇవన్నీ చూసి నేను వేర్ హౌస్ జాబ్ అమెజాన్ అయితే చేసుకోవడం జరిగింది. ఆహ్, అది కాకుండా ఇప్పుడు వేరే ఊరు షిఫ్ట్ అయిపోయాం గదా! ఆ చుట్టుపక్కల గూడా అన్ని చోట్ల ఎళ్లి రెజ్యూమ్ ఇచ్చేదాన్ని. అప్పుడు డామినోస్ వాళ్ళు నాకు జాబ్ ఇస్తా అనన్నారు. అది ఎన్ఐ జాబే. సరే ఇస్తా అన్నారు కదా! అని చెప్పి అనుకున్నా. అది ఆగస్ట్ టైంలో. మాకేంటంటే కాలేజ్‌లో టర్మ్ లెటర్ అండ్ వెకేషన్ లెటర్ తీసుకురమ్మని డామినోస్ వాళ్ళు అడిగారు. అండ్ నేను కాలేజ్ వెబ్‌సైట్‌లో టర్మ్ లెటర్ అంటే ఏంటంటే నువ్వు కోర్సు ఏ టైంలో జాయిన్ అయ్యావు, ఎప్పుడయిపోతది అన్న డీటెయిల్స్ అన్నీ టర్మ్ లెటర్‌లో ఉంటాయి. వెకేషన్ లెటర్ ఏంటంటే, మనకి ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉంటాయి. అంటే త్రూ ఔట్ ఇయర్‌లో మన హాలిడేస్ ఏమేముంటాయి అని చెప్పేసి అదొక లెటర్‌లో ఉంటది. బట్ మా కాలేజ్ వాళ్ళేంటంటే ఆహ్, సెప్టెంబర్ వరకే ఉంటది. సో, ఆల్రెడీ నేను ఆగస్ట్‌లో ఉన్నాను కాబట్టి 2024 సెప్టెంబర్ నుంచి 2025 ఆగస్ట్ వరకే మాకు లెటరుంది. నాకిప్పుడు ఆగస్ట్ తర్వాత వచ్చే సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ నుంచి లెటర్ కావాలి. బట్ వాళ్ళేమో అప్డేట్ చేయలా. నాకేమో అక్కడ ఎన్ఐ ప్రాసెస్ రన్ చేయాలంటే ఇది చాలా మ్యాండేటరీ వెకేషన్ లెటర్. నేను కాలేజ్‌లో వాళ్ళనడిగితే వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేశారు సెప్టెంబర్‌లో. నా దగ్గర ఈ క్యాలెండర్ ఉందని చెప్పి డామినోస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు సరే అమ్మా అయితే అప్లికేషన్ ఫిల్ చేస్తాము. బట్ పైన ఎన్ఐ రన్ చేసే వాళ్ళు అప్రూవ్ చేయాలి. లేదంటే ఇంకా అది కష్టం అని చెప్పారు. సరే అండి ఒకసారి అప్లై చేయండి. లెటరే కదా కాలేజ్ వాళ్ళే కదా ఇచ్చారు అని చెప్పి నేను చెప్తే వాళ్ళు అప్లై చేశారు. బట్ అది రిజెక్ట్ అయిపోయింది. కాలేజ్ వాళ్ళేమో వెకేషన్ లెటర్‌లో అయితే అప్డేట్ చేయలా. సో, అలా జరిగింది. దాని తర్వాత అమెజాన్ జాబ్స్ పడడం స్టార్ట్ అయ్యాయి. నేను అప్లై చేశా. మీకు అమెజాన్ జాబ్స్ మళ్ళీ పీక్ టైమ్‌లో ఒక్క పర్టిక్యులర్ టైమ్ అంటూ ఏముండదు. ఏ టైం పడితే ఆ టైంలో పడుతూనే ఉంటాయి. ఇదైతే కంపల్సరీ చూసుకోవాలి. నీకు అమెజాన్ జాబ్స్ ఏమేం టైంలో పడతాయో కూడా నేను చెప్తాను చూడండి. జాన్ నుంచి జూన్ వరకు వచ్చేసి నైట్ 11-11:30 మధ్యలో అయితే పడతాయి. అంటే పర్టిక్యులర్ 11కే పడాలని లేదు. 11:30కే పడాలని లేదు. 11-11:30 మధ్యలో ఏ టైంలో అన్నా పడతాయి. ఇంకా మీరు జస్ట్ రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అండ్ పీక్ టైంలో వచ్చేసి మీకు మార్నింగ్ 7 కన్నా పడొచ్చు. ఎర్లీ మార్నింగ్ 3:30కి పడొచ్చు. ఒక్కొక్కసారి 11:30కి పడొచ్చు. మార్నింగ్ ఒక్కొక్కసారి ఆఫ్టర్‌నూన్ 3కి పడొచ్చు. ఈవినింగ్ 6కి పడొచ్చు. నైట్ 7 ఆర్ 8కి అలా ఏ టైంలో అన్నా పడొచ్చు. సో, పీక్ టైంలో ఏంటంటే ఎప్పుడు సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీరెప్పుడన్నా ఈ టైంలో పడతాయని మీకు ఎవ్వరన్నా చెప్పారనుకోండి అమెజాన్ జాబ్స్, ఆ పర్టిక్యులర్ టైంలోనే మనం అమెజాన్ వెబ్‌సైట్ అనేది లాగిన్ అయిపోయి ఉండాలి. వన్స్ మీరు లాగిన్ అయిపోయి ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. ఆ జాబ్స్ ఇలా పడగానే నువ్వు ఇలా రిఫ్రెష్ చేసేసరికి జాబ్ నోటిఫికేషన్ కనిపించింది గూడా మాయమైపోతది. అంటే అంత ఫాస్ట్‌గా ఉంటది. అంత క్విక్‌గా మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. సో, అందుకే ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టుకోవడం అయితే చాలా బెస్ట్. ఇలాగా అవన్నీ రిజెక్షన్స్‌తో ఈ క్యాష్ ఇన్ హ్యాండ్స్ ఇదంతా కాదని చెప్పేసి నేను అలాగే రోజు అనుకునేదాన్ని. నాకొస్తే ఎన్ఐ జాబే వస్తది. ఎన్ఐ జాబే రావాలి. ఎన్ఐ జాబే రావాలి. అండ్ నేను ఫస్ట్ నుంచి కూడా అమెజాన్ అయితేనే బెస్ట్ అనుకుంటున్నా. సో, నాకు అలాగా అమెజాన్ జాబ్ అయితే వచ్చింది. అది కూడా నాకు అప్లై చేసిన తర్వాత అది కూడా నేను ఎప్పుడు అప్లై చేశాననుకున్నారు? ఎర్లీ మార్నింగ్ 3:30కి అప్లై చేశా. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మీ ఏరియాలో ఎర్లీ మార్నింగ్ 3కి పడుతున్నాయి అని చెప్పింది. అంతకుముందు నేను నా పక్క ఊర్లో అప్లై చేశా. బట్ ఏంటంటే మా హస్బెండ్‌కి గూడా షిఫ్ట్స్
రొటేషనల్ ఉండడంతో తను కూడా తీసుకెళ్ళడానికి అవ్వదని చెప్పేసి నేనది విత్‌డ్రా చేసేసా. సో, మీ దగ్గర ఏరియాల్లో ఎక్కడైనా పడలేదు అనుకోండి, వేరే చోట ఎక్కడైనా పడిందనుకోండి, ఫస్ట్ మీరు అప్లై చేయండి. అది ప్రీ హైర్ ఈవెంట్ అని వచ్చిందనుకో, అప్పుడు మీ నెక్స్ట్ ప్రాసెస్ ఇంటర్వ్యూ దాకా వెళ్తారు అని ఉంటది. ఒకసారి ప్రీ హైర్ ఈవెంట్ రాలేదు అనుకోండి, షిఫ్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ అని వస్తే, అది మీరు అప్లై చేసినా చేయలేనట్టే లెక్క. ప్రీ హైర్ ఈవెంట్ వస్తేనే మీరు అప్లై చేసినట్టు అనైతే అర్థం చేసుకోండి. ఒక విషయం ఏంటంటే ఆహ్, నాకు ప్రీ హైర్ ఈవెంట్ గూడా వచ్చింది. మా దగ్గర ఏరియాలో పడితే, ప్రీ హైర్ ఈవెంట్‌లో గూడా సేమ్ డామినోస్‌లో జరిగినట్టే జరిగింది. ఏమంటే, మీది లెటర్ నేను వెకేషన్ లీవ్స్ ఒకలా పెట్టాను. బట్ నా వెకేషన్ లెటర్‌లు ఒకలా ఉన్నాయనేసి ఆయనే నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం గాల. వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తే నేను మళ్ళీ వితిన్ హాఫ్ ఎన్ అవర్‌కి నేను మళ్ళీ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకున్నా. అప్పుడు ఒక ఇండియన్ అతను అనుకుంటా జాయిన్ అయ్యారు. అప్పుడు ఆయనకి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, "అమ్మ నీ దగ్గర క్యాలెండర్ ఉందన్నావు కదా! నువ్వు ఆ క్యాలెండరే అప్‌లోడ్ చెయ్యి" అని అన్నారు. సరే నేను నా క్యాలెండరే అప్‌లోడ్ చేశా. మళ్ళీ నెక్స్ట్ టైమ్ వితిన్ 10-20 మినిట్స్‌లో మళ్ళీ నేను రీషెడ్యూల్ చేసుకున్నా. సో, అలా మీరు ఎన్ని సార్లయినా ఇంటర్వ్యూని రీషెడ్యూల్ చేసుకోవచ్చు. మీకు ఒక రోజులోనే ఇంటర్వ్యూ పెట్టుకోవాలి అనంటే, వాళ్ళొక ప్రీ హైర్ ఈవెంట్ వచ్చిన తర్వాత వాళ్ళొక టైంలో షెడ్యూల్ చేస్తారు. మీకు కావాలనంటే అక్కడ రీషెడ్యూల్ ఉంటది. మీరు ఎన్ని సార్లన్నా రీషెడ్యూల్ చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళిచ్చిన టైం లోపు. సో, అలాగా నేను మళ్ళీ రీషెడ్యూల్ చేసుకున్నా. నా లక్ ఏంటంటే, సెకండ్ టైమ్ ఏ ఇండియన్ అతనొచ్చారో మళ్ళీ ఆయనే వచ్చారు. సో, ఇది అయితే నేను చాలా లక్ అనుకుంటాను. సో, ఆయనకు ఆల్రెడీ నేను ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి ఆయన నాది అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేసేటప్పుడు కూడా ఒక మాట అంటారు. "మీ డ్రెస్ సైజ్ ఎంత? మీ షూ సైజ్ ఎంత?" అని అడుగుతారు. వన్స్ ఇలా అడిగారు అంటే మీకు కంపల్సరీ జాబ్ వచ్చినట్టే లెక్క. సో, అలా నా జాబ్ వచ్చింది. సో, అందుకు నేను అమెజాన్ అనేది చూస్ చేసుకున్నా. ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అన్నిటికన్నా ఎన్ఐ అయితే బెస్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు నా షిఫ్ట్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అనైతే మీతో షేర్ చేసుకుంటా. అమెజాన్‌లో అసలు ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయో కూడా చెప్తాను చూడండి. మనకి పార్ట్ టైమ్ జాబ్స్ ఉంటాయి. ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇంకోటొచ్చేసి ఫుల్ టైమ్ జాబ్స్ అని ఉంటాయి. పార్ట్ టైమ్ వచ్చేసి 16 అవర్స్, 20 అవర్స్, 24 అవర్స్ ఉంటాయి. ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ వచ్చేసి నీకు 30 అవర్స్ ఉండొచ్చు. 30-36 అవర్స్ 2 ఉండొచ్చు. ఫుల్ టైమ్ వచ్చేసి 40 అవర్స్. ఫుల్ టైమ్ అనేది 40 అవర్స్ ఎవ్వరన్నా చేసుకోవచ్చు. స్టూడెంట్స్ మాత్రం ఓన్లీ 20 అవర్స్. ఒక్కొక్కసారి మీకు 16 అవర్స్ కూడా రావచ్చు. బట్ 20 అవర్స్ ఎక్కడన్నా కనిపిస్తే అది అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు గూడా మీ దగ్గర ఏరియాల్లో పడింది జాబ్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే అక్కడ టైమింగ్స్ గూడా ఉంటాయి. అంటే ఏ ఏ రోజులు, ఏ టైమింగ్స్ అని. ఒకవేళ మీరు ఫాస్ట్‌గా చూసుకొని మీకు ఈ టైమింగ్‌లో కుదిరింది అంటే ఆ టైంలో అప్లై చేసుకోవడం చాలా బెస్ట్. నేనేమో నా దగ్గర పడింది. నేనిలా చూస్తూ ఉన్నా. మళ్ళీ ఎగిరిపోతదేమో అని చెప్పేసి నేను పర్టిక్యులర్ ఒక టైమ్‌ని నొక్కేసా. అది ఏ టైమో గూడా చూడలేదు. సో, ఇప్పుడు నా షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి 5 డేస్ 4 అవర్స్ కింద చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేసి 20 అవర్స్ 2 డేస్‌లో కంప్లీట్ చేసేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నోటిఫికేషన్ అలా పడింది. బట్ తను అక్కడి నుంచి వాళ్ళ వేర్ హౌస్‌కెళ్ళడానికి 1 ½ అవర్ అయితే పడతది. దగ్గర దగ్గర 2 అవర్స్ పడతది. 1 అవర్ 45 మినిట్స్. ఎళ్ళడానికి 1 అవర్ 45 మినిట్స్, రావడానికి 1 అవర్ 45 మినిట్స్. అలాగా నీకు అక్కడే 3 అవర్స్ వరకు పోద్ది. 3 ½ అవర్స్ వరకు పోతది. అండ్ ఆ అమ్మాయి వర్క్ చేసేది అక్కడ 10 అవర్స్. అలా లిటరల్లీ 14 అవర్స్ అక్కడే ఎగిరిపోద్ది ఆ అమ్మాయికి. నాకేంటంటే 5 డేస్ 4 అవర్స్. సో, 4 అవర్స్ కాబట్టి మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ పెడతారు. లేదంటే నేను బస్‌కెళ్ళిపోతాను. ఇంటి నుంచి కరెక్ట్‌గా 4 మైల్స్ ఉంటది. సో, నేను బస్‌లో వెళ్ళినా గూడా నాకు హాఫ్ ఎన్ అవర్ పడతది. 30 మినిట్స్ పడతది. ఇంకా అక్కడి నుంచి ఒక 10 మినిట్స్ నడుచుకెళ్ళడం. వాకింగ్ చేయడంలో తప్పేం లేదు కదా! అండ్ మీకు కావాలి అనుకుంటే చాలామంది ఫస్ట్ టైమ్ మీరు వేర్ హౌస్‌కి వెళ్లారనుకోండి. వేర్ హౌస్ లోపల ఒక 2-3 డేస్ తర్వాత ఎవరైనా పరిచయం అవుతారు కదా! మీ ఏరియా నుంచి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళతో పాటు మీరు మాట్లాడుకొని నేను ఇంత ఇస్తాను. నేను గూడా మీతో వస్తానని అలా కార్ పూలింగ్ మాట్లాడుకున్నా సరిపోద్ది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి వేరే ఊరెళ్తది ఆ వర్క్ చేయడానికి. సో, ఆ అమ్మాయి కార్ పూలింగ్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి డబ్బులిచ్చి ఆళ్ళు గూడా అదే షిఫ్ట్ టైమింగ్స్‌లో ఉంటే తనతో పాటు అలా వెళ్తది. సో, ఇలా అయితే ఉంటాయి. మనకి చాలా టైప్ ఆఫ్ టైమింగ్స్ గూడా ఉంటాయి. ఇంకోటేంటంటే డే టైమ్‌లో పౌండ్ రేట్ ఒకలా ఉంటది. అండ్ నైట్ టైమ్‌లో పౌండ్ రేట్ అనేది ఒకలా ఉంటది. ఇప్పుడు బేసిక్ ఎన్‌ఐపీ వచ్చేసి పర్ అవర్ 12
12.21 అని చెప్పాను గదా! బట్ అమెజాన్ ఓడి పే రేట్ వచ్చేసి 14.30 అది అయితే ఇస్తారు బేసిక్‌గా స్టార్టింగ్ వాళ్ళకి. అండ్ అమెజాన్‌లో గూడా మనకి 2 టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఒకటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అని, ఒకటి ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ అని చెప్పేసి. నాకు తెలిసి ఫుల్‌ఫిల్‌మెంట్‌లో అనుకుంటా బాగా ఎక్కువ వర్క్ ఉండొచ్చు. మా దాంట్లో పెద్ద అంతగా వర్క్ ఉండదు. అంటే మాది సేమ్ డే డిస్పాచ్, సేమ్ డే డెలివరీలు అన్నీ సేమ్ డే అవడంతో మాది 4 అవర్సే కాబట్టి నీకు పెద్ద వర్క్ ఉన్నట్టు అనిపించదు. బట్ చాలామంది అనుకోవచ్చు, అబ్బా! 5 రోజులు ఎళ్ళాలా, 4 గంటలు అదే 2 రోజుల్లో అయితే అయిపోతది కదా అని. 2 రోజుల్లో కూడా అయిపోద్ది. ఇప్పుడు నా ఫ్రెండ్ 10 అవర్స్ అని చెప్పాను చూడండి. ఆ అమ్మాయిది నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్ కాబట్టి ఆ అమ్మాయికి 14.30 ప్లస్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ 2 పౌండ్స్ ఎక్స్‌ట్రా ఉంటాయి. అంటే పర్ అవర్ 2 పౌండ్స్ ఎక్స్‌ట్రా వస్తాయి. సో, ఆ అమ్మాయికొచ్చేసి ఇప్పుడు 16.30 వస్తది. బట్ నేను డే టైమ్‌లో చేస్తాను కాబట్టి నాకు 14.30 వస్తది. అండ్ కొంతమందికైతే 15.30 గూడా ఉంటది. అది చెప్పాను గదా! ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌లో పనిజేసే వాళ్ళకి ఏమో మరి వాళ్ళకి 15.30 ఉండొచ్చు. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి పీక్ టైమ్‌లో జాయిన్ అయింది. తనకొచ్చేసి 15.30 అని చెప్పింది. ఇక్కడ ఇంకో డిసడ్వాంటేజ్ గూడా ఉంటది. ఏంటంటే మనకిది పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. దీంట్లో మనం అప్లై చేసేటప్పుడే కాంట్రాక్ట్ బేస్ అని వచ్చేస్తది. కాంట్రాక్ట్ టైప్ అని చెప్పి. అంటే టెంపరరీ జాబ్స్. నీకు పీక్ టైమ్‌లో ఏంటంటే క్రిస్మస్ కాబట్టి ఇంకా మీకు చాలా మందిని తీసుకుంటారు. అసలు ఎంతమందిని తీసుకుంటారంటే లిటరల్లీ మా చిన్న వేర్ హౌస్‌లోనే ఒక 600, 700 మంది ఉంటారు. అంతమంది మీకు కనిపిస్తారు. మేమొచ్చేది సాయంత్రం 4 అవర్స్ కాబట్టి ఆ టైంలో ఎవరుండదు. మాకు ఎక్కువ వర్క్ ఎప్పుడంటే నైట్ టైమ్ ఎక్కువ వర్క్ ఉంటది. నైట్ టైమ్ వాళ్ళకైతే తడిసిపోతదనే నేను జెప్తాను. ఈవినింగ్ టైమ్ గాబట్టి 4 అవర్స్‌లో ఈజీగా అయిపోద్దిలే అనుకుంటాం. అండ్ దానివల్ల మేమేమనుకుంటాం అంటే పెద్ద ఎక్కువ వర్క్ ఉండదు కదా! ఎక్స్‌ట్రా అవర్స్ మీకు కావాలి అనుకుంటే ఎక్స్‌ట్రా అవర్స్ గూడా ఇస్తారు. అది పీక్ టైమ్‌లో. వాళ్ళ యొక్క ఒక యాప్ ఉంటది. ఏ టు జెడ్ అని చెప్పేసి ఒక యాప్ అమెజాన్ వాళ్ళది. దాంట్లోనే మీరు లోపలికెళ్ళినప్పుడు స్వైప్ ఏస్తారు. మీకు ఐడీ కార్డ్ గూడా ఇస్తారు. స్వైప్ ఔట్ అప్పుడు గూడా కరెక్ట్ టైంకి స్వైప్ ఎయ్యాలి. అమెజాన్ ఏంటంటే మోస్ట్‌లీ సేఫ్టీకి పెట్టింది పేరని చెప్తాను. నువ్వు వర్క్ చెయ్యకపో బట్ టైంకి లోపలికి వెళ్ళాలి. బయటికి ఒక 2-3 మినిట్స్ లేట్‌గా వచ్చినా పర్లేదు గానీ, బట్ స్వైప్ ఇన్, స్వైప్ ఔట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. అవి చూసే మీకు ఎక్స్‌టెండ్ చేయాలా జాబ్, ఎక్స్‌టెండ్ చేయకూడదా జాబ్ అన్నీ మేనేజర్ చేతిలో, హెచ్ఆర్ చేతిలో అయితే ఉంటాయి. సో, మీరు ఎంత జాగ్రత్తగా స్వైప్ ఇన్, స్వైప్ ఔట్ అయితే మస్ట్ అండ్ షుడ్ అని చెప్తాను. ఇంకోటి సేఫ్టీ. అమెజాన్‌లో సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తారు. మీకు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 1, 2 డేస్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ టైమ్‌లో చాలామంది ఏం చెప్పారంటే, ట్రైనింగ్ టైమ్‌లో వన్స్ ఫెయిల్ అయిపోతే నీకు ఆ జాబ్ ఉండదేమో అన్నట్టు చాలామంది నాకు చెప్పారు. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ట్రైనింగ్ టైమ్‌లో గూడా నేను ఒక్కదాన్నే ఉన్నా. ఆ టైంలో వేరే వాళ్ళు ఇద్దరికీ జాయినింగ్ డేట్ ఒకరోజు వచ్చినట్టుంది. బట్ వేరే వాళ్ళు ఎవరో రాలేనట్టున్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఆ రోజు జాయిన్ అయ్యా. ఒక ట్రైనర్ అయితే వచ్చారు. వచ్చి మొత్తము పీపీటీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. లోపల ఎలా ఉంటాది, ఏంటి అని అన్నీ చెప్పారు. వాటి మీదే మనకు క్వెషన్స్ ఉంటాయి ఆప్షన్స్ లాగా. అవన్నీ మనం పెట్టుకోవాలి. అండ్ మనకొక స్క్రీన్ ఇస్తారు. మనం స్క్రీన్‌లో కూడా చదువుకుంటూ, చూసుకుంటూ ఉండాలి. సో, ఆ ట్రైనర్ ఏమన్నారంటే, "నీకేమన్నా తెలియకపోతే చెప్పమ్మా నేను చెప్తాను" అన్నారు. సో, అలా 2 డేస్ నాకు ట్రైనింగ్ అయిపోయింది. 2 డేస్ తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత నాకు లోపలికి తీసుకెళ్ళి మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇలా వర్క్ అని చెప్పి. ఇంకా థర్డ్ డే నుంచి నాకు వర్క్ స్టార్ట్ అవుతూ ఉంది. సో, ఇది ప్రాసెస్. ఒకప్పుడు పర్మనెంట్ జాబ్స్ ఉండేవంట. అంటే పర్మనెంట్ జాబ్సే రిలీజ్ చేసేవాళ్ళంట అమెజాన్. బట్ రాను అది కాంట్రాక్ట్ టైప్‌గా మారిపోయింది. అండ్ చాలామంది వేరే జాబ్స్ ఎక్కడ చేసినా పీక్ టైమ్‌లో మాత్రం అందరూ అమెజాన్‌లోనే చేస్తారు. ఎందుకంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చని. ఎందుకంటే బయట 12.21 ఇక్కడ 14.30 అక్కడే మీకు 2 పౌండ్స్ ఎక్స్‌ట్రా వచ్చేసాయి కదా! ఇంకా నైట్ షిఫ్ట్‌లు గాని నీకొచ్చాయనుకో 4 పౌండ్స్ ఎక్స్‌ట్రా వచ్చినట్టు కదా! అండ్ ఇంకోటేంటంటే నీకెన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్ మీరు ఎక్స్‌ట్రా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు మీకు ప్రతిరోజు వీటీలు అని చెప్పేసి ఏస్తారు. ఎవరైనా రానప్పుడు గానీ వాళ్ళకి ఎక్కువ బల్క్‌లో కావాలి అన్న మనుషులు. అదేంటంటే బయట వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉండదు వీఈటీలు. ఓన్లీ అమెజాన్‌లో వర్క్ చేసే వాళ్ళు మాత్రమే వీఈటీలు అప్లై చేసుకోవచ్చు. అండ్ అమెజాన్‌లో ఓన్లీ నువ్వు 6 డేస్ మాత్రమే చేయగలవు. 1 డే కంపల్సరీ లీవ్ అయితే ఉండాలి. అంటే షిఫ్ట్‌కి మధ్యలో కొంత గ్యాప్ గూడా ఉండాలి. అంటే ఈరోజు నువ్వు ఆహ్, ఇప్పుడు నేను 3 నుంచి
7 వరకు చేశాననుకోండి, మళ్ళీ రేపు పొద్దున్నే నాకు 6 నుంచి 12:30 వరకు వీఈటీ రేస్ చేశారనుకోండి, మనకు చూపిచ్చదు. ఎందుకంటే నీకు షిఫ్ట్ టైమింగ్స్ గ్యాప్ ఇంచుమించు ఒక 20 అవర్స్ అయినా ఉండాలి. సో, అంత గ్యాప్ ఉండాలి కాబట్టి మనకు ఆ నోటిఫికేషన్ అనేది చూపిచ్చదు. ఇదైతే కంపల్సరీ గుర్తుంచుకోండి. నాకు వీక్లీ ఎంతొస్తదో మీతో చెప్తాను. బయట పనిచేసే దానితో పోలిస్తే నాకిక్కడ 282 పౌండ్స్ వస్తుంది. 4 అవర్స్ చేస్తాను 5 డేస్. నీకు ట్రావెలింగ్ ఖర్చులు అటు ఇటు పోయినా నాకొక 30 పౌండ్స్ ఏసుకోండి. ఎందుకంటే నేను బస్‌లో వెళ్ళాలని 2 పౌండ్స్ 50 పెన్స్. అప్ అండ్ డౌన్ నాకు 5 పౌండ్స్ అవ్విందనుకోండి. అలా నేను 5 డేస్ ఎళ్తా. 5 ఎంత 25. మధ్యలో అటు ఇటు ఏదైనా కొనుక్కున్నా ఒక 50 కూడా ఎందుకులేండి. ఒక 40 పౌండ్స్ తీసేయండి. నాకు 20 అవర్స్‌కి 286 పౌండ్స్ అయితే వస్తాయి. దాంట్లో ఎన్ఐ ట్యాక్స్ కింద నాకు 3½ పౌండ్స్ పోద్ది. సో, అలాగా నాకు 282 పాయింట్ సంథింగ్ ఎంతో పడతది. దాంట్లో 40 పౌండ్స్ తీసేసినా 240 పౌండ్స్ వస్తది. బయట నువ్వు క్యాష్ ఇన్‌లో 20 అవర్స్ చేస్తే లిటరల్లీ నీకు 7 పౌండ్స్ ఇచ్చినా 7 2s 140 పౌండ్స్ వస్తది. దానికి నాకు 100 పౌండ్స్ ఎక్కువ ఇక్కడ వస్తుంది కదా! అందుకే నేను ఈ ఎన్ఐ జాబ్ అనేది చేసుకున్నా. దట్టు అమెజాన్‌లో కొంచెం బేసిక్ పే కూడా ఉంటది. అండ్ వర్క్ అందరూ చేయొచ్చా? గర్ల్స్ చేయొచ్చా? హెవీ వెయిట్ లిఫ్ట్ చేయొచ్చా అనంటే, హెవీ వెయిట్స్ ఉంటాయి కాదని చెప్పను. బట్ ఇక్కడ ఏం చెప్పాం, అమెజాన్ అనేది సేఫ్టీ. సో, నీ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు నువ్వు ఆ వెయిట్ లిఫ్ట్ చేయలేదు. నిన్నెవరు ఏమనరు. నీతో వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, ఆ అబ్బాయిలు ఉన్నారనుకోండి, బ్రో నేను ఇది లిఫ్ట్ చేయకపోతున్నాను కొంచెం హెల్ప్ చేయవా? లేకపోతే ఎవరైనా అమ్మాయి ఉందనుకోండి, ఇలాగా ఒకసారి పట్టుకోవా నేను గూడా ఇద్దరం కలిపి లిఫ్ట్ చేద్దాము. అలా అడగచ్చు. పర్వాలా ఏం గాదు. ఎవరు ఏమనరు. సూపర్వైజర్లు, మేనేజర్లు గూడా మీకు కొంచెం సపోర్టివ్‌గానే ఉంటారు. ఇప్పుడు వర్క్ ఎక్కువ ఉందనుకో, వాళ్ళు నేను నీకన్నా పెద్ద పొజిషన్ అని చెప్పి వర్క్ చేయకుండా ఏముండరు. వాళ్ళు మనలాగే వచ్చి వర్క్ చేస్తారు. సో, చాలా ఫ్రెండ్లీగా ఉంటది. నాకు బయట వర్క్ చేసిన దానికన్నా ఇక్కడ నాకేమనిపించిందంటే, నీ పని నువ్వు చేసుకుంటావు, ఇంటికొచ్చేస్తావు అంతే. ఒకరిని నేను తిట్టేదుండదు, ఒక కళ్ళు ఎర్ర చేసి చూసేదుండదు, ఏముండదు. సో, అందుకే నాకేమనిపించిందంటే లిటరల్లీ అమెజాన్ నాకైతే బెస్ట్ అనిపించింది. దట్ టు ఎన్ఐ జాబు. మంచిగానే పే చేస్తున్నారు. కరెక్ట్‌గా 4 గంటలు ఎళ్తాను. పొద్దున్నే లెగుస్తాను, టిఫిన్ చేసుకుంటాను, వండుతాను, తినేస్తాను. తిన్న తర్వాత బస్ ఎక్కుతాను. ఆ 4 అవర్స్ ఎలా అంటే ఏదో మూవీకి ఎళ్ళడానికి అరగంట, రావడానికి అరగంట తీసేసి ఒక 3 అవర్స్ మూవీ చూస్తే ఎలా ఉంటది 4 అవర్స్ సేమ్ అలానే అనిపిస్తది. నాకు ఆఫ్టర్‌నూన్ 3:45 నుంచి నైట్ 7:45 వరకు నా షిఫ్ట్ టైమింగ్స్. అలా అయితే నేను ఇంట్లో 2కి స్టార్ట్ అవుతా. ఒకవేళ మా హస్బెండ్ తీసుకెళ్ళకపోతే. ఒకవేళ మా హస్బెండ్ తీసుకెళ్లారనుకోండి, నేను 3 నుంచి 3:20 మధ్యలో స్టార్ట్ అవుతా. మా ఇంటి నుంచి కరెక్ట్‌గా 12-15 మినిట్స్ వేసుకోండి. 3:20కి స్టార్ట్ అయినా 3:35 కల్లా నేను అక్కడికి చేరుకుంటా. ఒకవేళ మా హస్బెండ్ లేకపోతే నేను 2కి బస్సు ఉంటది మా ఇంటి దగ్గర. నువ్వు 2:50 బస్సుకి గూడా ఎక్కొచ్చు. సో, ఈ బస్సు ఏంటంటే డైరెక్ట్ అమెజాన్ దాకా వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి ఇంకొక 10-15 మినిట్స్ నడవాలి. కొంచెం త్వరగా ఎళ్తే మనకేం పోయేదేం లేదు కదా! లేట్‌గా ఎళ్లి పరిగెట్టుకొని ఎళ్లి అక్కడ మళ్ళీ స్వైప్ కొంచెం అటు ఇటు మిస్ మ్యాచ్ అయినా దాని తర్వాత నీకు ఎక్స్‌టెన్షన్‌కయితే చెయ్యకపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. వాళ్ళు మెయిన్ చూసేది ఏంటంటే అమెజాన్ వాళ్ళు నువ్వు కరెక్ట్ టైంకి నువ్వు స్వైప్ వేసావా లేదా? కరెక్ట్ ఇన్ టైమ్‌లో నువ్వు ఉన్నావా లేదా? అది మాత్రమే నిన్ను చెక్ చేస్తారు. అండ్ నా కాంట్రాక్ట్ వచ్చేసి అక్టోబర్ నుంచి జాన్ వరకు ఇచ్చారు నా కాంట్రాక్ట్. దాని తర్వాత జాన్‌లో మీకు కాంట్రాక్ట్ అయిపోతుంది అన్న ఒక 10 డేస్ ముందు మీటింగ్ కూడా ఉంటది. అంటే 3 మంత్స్ కాబట్టి ఈ 3 మంత్స్‌లో మీకు మేనేజర్‌తో మీటింగ్ ఉంటది. మేనేజర్‌ని ప్రతి ఒక్కరిని పర్సనల్‌గా పక్కకు తీసుకెళ్ళి నీకు ఇక్కడ ఇబ్బంది ఏమన్నా ఉందా? లేకపోతే ఏమన్నా మార్చాలా? అంతా బానే ఉందా లేదా? అన్నీ కనుక్కుంటారు. ఇవన్నీ రాసుకుంటారు. ఎవరైనా ఏమన్నా సజెషన్స్ ఇచ్చినయి ఇవన్నీ గూడా. అయి గూడా మార్చడానికి. 30 డేస్ ప్రొహిబిషన్. ఈ పీరియడ్‌ని మనం ప్రొహిబిషన్ పీరియడ్ అని అంటారు. ఈ ప్రొహిబిషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత నీ కాంట్రాక్ట్ అయిపోతుంది అన్న ఒక 10 డేస్ ముందు ఏం జరుగుతదంటే మీకు మెయిల్స్ వస్తాయి. వన్స్ నీకు ఎక్స్టెండ్ చేశారనుకోండి ఎక్స్‌టెన్షన్ మెయిల్ వస్తది. లేదంటే పర్మనెంట్ చేస్తే పర్మనెంట్ మెయిల్ వస్తది. అలాగా నాకైతే ఎక్స్‌టెన్షన్ మెయిల్ వచ్చింది. ఎక్స్‌టెన్షన్ మెయిల్ వచ్చిన తర్వాత మేము అది కూడా యాక్సెప్ట్ చేసాము. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత మాకు పర్మనెంట్ మెయిల్ వచ్చింది. నాకు అర్థం కాలా. అదేంటి మొన్న ఎక్స్‌టెన్షన్ మెయిల్ వచ్చి మళ్ళీ పర్మనెంట్ మెయిల్ వచ్చిందని చెప్పేసి పర్మనెంట్ వస్తే హ్యాపీయే కదా! అమెజాన్‌లో పర్మనెంట్ అంటే నీకు వీసా ఉంటే చాలు. ఇంకా నీకు జాబ్ పక్కా. నువ్వు యూకేలో ఉన్నన్ని రోజులు నీకు
జాబ్ పక్కా. నీకు డోకా ఏముండదు. సో, పర్మనెంట్ అయిపోతే నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. బట్ అక్కడ అర్థం కాలా. మళ్ళీ ఆ రోజు మేనేజర్‌నెళ్లి అడిగితే, "పర్లేదు చెయ్యొచ్చు. మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టే మేము మీకు పర్మనెంట్ చేశాము" అని అన్నారు. ఇప్పుడు నువ్వు ఎళ్ళిపోయి నాకు డబ్బులిచ్చేస్తున్నారు కదా! జాలీగా ఎళ్ళడం అదని కాదు. ఎందుకంటే అక్కడ నువ్వు స్టోయింగ్ అంటే పార్సెల్స్ అన్నీ వస్తే దాన్ని స్టోయింగ్ అంటారు. స్టేజింగ్, పికింగ్ ఇలాంటియన్నీ ఉండేవి. వన్స్ మీరు జాయిన్ అయితే అర్థమవుతది. ఇయన్నీ గూడా నీకొక చేతికొక డివైస్ ఇస్తారు. ఆ డివైస్‌లోనే నువ్వు ఎంతవరకు చేసావు, ఎంత టైంకి చేసావు అన్నీ దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో, వీళ్ళు మేనేజర్ హెచ్ఆర్‌తో మాట్లాడినప్పుడు హెచ్ఆర్ అన్నీ చూస్తారు. సో, ఇయన్నీ చూసినప్పుడు ఎవరెవరు ఎంత బాగా వర్క్ చేస్తున్నారు గూడా అది సెకండరీ. వర్క్ అనేది సెకండరీ. బట్ పంచ్ ఇన్, పంచ్ ఔట్ అనేది చాలా మెయిన్. సేఫ్టీ అనేది గూడా చాలా మెయిన్. ఇది మెయిన్ పాయింట్స్. నీకు ఎక్స్‌టెండ్ చేయడానికి వాళ్ళు ఇవి బేస్ చేసుకుంటారు. ఇంకోటేంటంటే నేను జాయిన్ అయిన తర్వాత ఒక 4-5 మెంబర్స్ బాయ్స్ అయితే జాయిన్ అయ్యారు మా దాంట్లో. సేమ్ నా షిఫ్ట్ టైమింగ్స్‌లోనే. వాళ్ళందరూ సెప్టెంబర్ ఇంటేక్ వచ్చిన వాళ్ళే. సో, నేను అందుకే ఏం చెప్తానంటే జాన్ ఇంటేక్, మే ఇంటేక్ గూడా కొంచెం పర్లా. బట్ సెప్టెంబర్ ఇంటేక్ అయితే చాలా బెస్ట్. సెప్టెంబర్ ఇంటేక్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఎవరైనా ఫ్రెండ్స్ అంటే కరెక్ట్ వేలో గైడ్ చేసేవాళ్ళైతే ఉండాలి. సో, వాళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత అమెజాన్ జాబ్స్ పడుతున్నాయని తెలిసి అమెజాన్ జాబ్స్ అప్లై చేశారు. సెప్టెంబర్‌లో వచ్చారు. వాళ్ళు నవంబర్‌లో జాయిన్ అయ్యారు. వాళ్ళు జాన్‌కి పర్మనెంట్ చేసేసారు. ఇంకేం కావాలి చెప్పండి? ఒక 1 ఇయర్ వరకు ఇంక వాళ్ళు జాబ్స్ గురించి బయట సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు పర్మనెంట్ జాబ్ 20 అవర్స్ హ్యాపీ కదా! వాళ్ళకేమన్నా హాలిడేస్ ఉన్నాయనుకోండి, వెకేషన్ లెటర్‌లో హాలిడేస్, నాకిలా హాలిడేస్ ఉన్నాయి అని చెప్పి మేనేజర్‌తో చెప్తే అప్పుడు వాళ్ళకి వీఈటీస్ అంటే ఎక్స్‌ట్రా అవర్స్ వాళ్ళకేమన్నా మనుషులు కావాలనుకోండి వీఈటీస్ యాక్సెప్ట్ చేశారనుకోండి, వాళ్ళకి పర్ అవర్ ఇంకొంచెం ఎక్స్‌ట్రా మనీ అయితే వస్తది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలేంటంటే, నువ్వు ఎన్ని ఎక్స్‌ట్రా అవర్స్ చేశావో అంతకంతా నీకు ఎన్‌ఐపే టాక్స్ గూడా కట్ అవుతూ ఉంటది. ఇప్పుడు సపోజ్ నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు 20 అవర్సే చేశా. ఇప్పుడు నా ఎడ్యుకేషన్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు నా ఎడ్యుకేషన్ అయిపోయింది. నా రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి నేను 20 అవర్సే కాకుండా నేను 40 అవర్స్ ఫుల్ టైమ్ వరకు ఎలిజిబుల్. బట్ మా దాంట్లో అప్పుడప్పుడే వీఈటీస్ రిలీజ్ చేస్తారు. దట్ టూ నాకు టైమింగ్స్ కూడా కుదరాలి కదా! ఎందుకంటే ఈ ఒక షిఫ్ట్ నుంచి ఇంకో షిఫ్ట్‌కి కొంచెం టైమ్ గ్యాప్ అనేది ఉండాలి. సో, నాకు అలాగా నేను 5 డేస్ ఎళ్తాను కాబట్టి ఇంకా 1 డేనే నేను చెయ్యాలి. ఎందుకంటే 6 డేస్ మాత్రమే మనం చేయగలం గదా! ఆ 6 డేలో 1 డేలో నాకు వేరే షిఫ్ట్ వీఈటీస్ పడతాయి. సో, నేను అవి యాక్సెప్ట్ చేసుకుంటా. అవి యాక్సెప్ట్ చేశాననుకో నాకు ఇంకొంచెం ఎక్స్‌ట్రా మనీ వస్తాయి. అలా అని చెప్పేసి నాకు ఆ 3 పౌండ్సే కట్ అవ్వాలి అని లేదు. ఎందుకంటే నాకిక్కడ 282 కన్నా ఇంకొంచెం ఎక్కువ వస్తాయి అవర్స్ చేశాను కాబట్టి. సో, అంతకంతా కొంచెం కొంచెం కట్ అవుతూనే ఉంటది. 3 పౌండ్స్ మాత్రమే కట్టావు. ఇక్కడ టాక్స్ అనేది చాలా 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 మెయిన్. వన్స్ నీకు టాక్స్ కట్ చెయ్యట్లేదు అనంటే ఒకేసారి ఒకే రోజు కట్ చేసేస్తారు. దాని బదులు కొంచెం కొంచెం పోయినప్పుడే బెస్ట్ కదా! అండ్ ఇంకోటేంటంటే మనం వచ్చిన కొత్తలో ఎవ్వరికైనా 12,000 నుంచి 14,000 పౌండ్స్ వరకు టాక్స్ అనేది అసలు కట్ అవ్వదు. ఇంకోటి ఎన్ఐ జాబే బెస్ట్ అని ఎందుకు చెప్తానంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఫ్రెండ్‌కి. మా ఫ్రెండు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేస్తది. అది గూడా ఒక రెస్టారెంట్‌లో. వాళ్ళ ఓనర్ వచ్చేసి తనకి 40 అవర్స్ వరకు ఇస్తారు. 40 అవర్స్ ఇస్తారు కరెక్టే. బట్ పే రేట్ వచ్చేసి 10 అవర్స్ వరకు 12.21 అంటే బయట ఎలా రన్ అవుతుందో అలాగే 10 అవర్స్ వరకే చేస్తారు. బట్ ఈ 30 అవర్స్‌కి తనకి 9 పౌండ్సో, 8 పౌండ్స్ ఇస్తారు. అయితే అవంతా చేతికిస్తారు. అంత మనీ ఇప్పుడు ప్రతి వారం అంత మనీ చేతిలో అంటే అంత మనీ మనం బయట ఖర్చు పెట్టం గదా! ఆన్‌లైన్‌లోనే కార్డ్ స్వాప్ చేసేసి, ట్యాప్ చేసేసి ఎళ్ళిపోతూ ఉంటాం ఎక్కడికైనా. సో, అంత మనీ ఆ అమ్మాయి వాళ్ళ ఓనర్‌ని అడిగిందో, లేకపోతే వాళ్ళ ఓనరే ఏం చేశారో మరి ప్రతి వారం వాళ్ళ ఓనర్ అకౌంట్ నుంచి క్యాష్‌ని చేతికిచ్చే మనీ అంతా తిన అకౌంట్‌కి కొట్టేవారు. కొట్టేవాళ్ళైతే కొన్ని మంత్స్ ఆగిన తర్వాత అసలు నీకు వేరే అకౌంట్ నుంచి నీకెందుకు డబ్బులు పడుతున్నాయని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం బ్యాంక్ అకౌంట్‌ని క్లోజ్ చేసేసారు తిన బ్యాంక్ అకౌంట్‌ని. సో, ఇలాంటి ఛాన్సెస్ గూడా ఉంటాయి. అండ్ ఎవరైనా స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మీకెవరైనా డబ్బులిచ్చి, ఈ డబ్బులు నాకు నా బ్యాంక్ అకౌంట్‌కి ఇవ్వ నేను నీకు క్యాష్ ఇస్తానంటే వన్స్ ఆర్ ట్వైస్ అయితే పర్లా. ప్రతిసారి అంటే కష్టం. ఇక్కడ మీకు శాలరీ ఎలా పడతది?
అని కూడా చెప్తాను. మనకి ఓన్లీ ప్రొఫెషనల్ జాబ్స్, సాఫ్ట్‌వేర్ జాబ్స్ అయితే మాత్రమే మీకు మంత్లీ సాలరీ బేస్ ఉంటది. ఇంకా ఏ జాబ్ అయినా ఈవెన్ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్, ఎన్ఐ జాబ్స్ ఏదైనా కూడా నీకు వీక్లీ పేయే ఉంటది. దట్ టూ నువ్వు అవర్‌కి ఎంత చేస్తే ఆ అవర్‌ని బట్టే నీకు పే ఉంటది. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్‌లో డిఫాల్ట్ ఏంటంటే నువ్వు వర్క్‌కెళ్తేనే నీకు డబ్బులు పడతాయి. ఎన్ఐ జాబ్స్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ లాగా. ఇప్పుడు ఇండియాలో సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎలా మనకు కొన్ని లీవ్స్ ఉన్నాయనుకో, మనం ఆ లీవ్స్ పెట్టుకుంటే మనకి డబ్బులు పడుతూనే ఉంటాయి గదా! మనం లీవ్ పెట్టుకున్నా. ఈ ఎన్ఐ జాబ్స్ గూడా సేమ్ అంతే. ఇప్పుడు నువ్వు ఏదైనా వెకేషన్‌కెళ్ళావు, లేకపోతే ఇండియానే ఎళ్ళావు. ఎన్ఐ జాబ్ చేస్తూ ఉన్నావనుకో, నీకు అవర్స్ పడతాయి. నాకు 4 అవర్స్‌కి ప్రతిరోజు 20 మినిట్స్ యాడ్ అవుతూ ఉంటాయి నా లీవ్స్‌లో. ఇప్పుడు అలా అంటే డేకి 4 అవర్స్ కదా! ప్రతి రోజు నాకు 20 మినిట్స్ పడినప్పుడు, నాకన్నా ఎక్కువ అవర్స్ చేసే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ మినిట్సే ప్రతిరోజు యాడ్ అవుతూ ఉంటాయి. సో, అలాగా ఇంకొన్ని మీకు అవర్స్ అనేది బాగా కలిసొస్తాయి. సో, ఇండియా ఎళ్ళేటప్పుడు ఒకేసారి ఒక నెల రోజులు ఇలా లీవ్ పెట్టుకున్నారనుకో, మీకు ఇండియా ఎళ్ళినా గానీ మీకు డబ్బులు పడుతూ ఉంటాయి. అది ఎన్ఐలో మీకు అడ్వాంటేజ్. సో, ఇప్పుడు మీరే చూస్ చేసుకోండి. మీకు ఎన్ఐ జాబ్ కావాలనుకుంటున్నారా? క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ కావాలనుకుంటున్నారని. ఇప్పుడు ఎన్ఐ జాబ్ చేస్తే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేయొచ్చా? చేయకూడదా? ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఎన్ఐ జాబ్ చేసుకుంటూ ఉన్నారు. చేసుకోండి కరెక్టే. ఎన్ఐ జాబ్ అనేది పక్కా ఉండాల్సిందే. ఇప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ ఇంకొక సినారియో అయితే చెప్తాను. మా దాంట్లో సెప్టెంబర్ ఇంటేక్ ఒక అబ్బాయొచ్చాడు. ఆ అబ్బాయి అమెజాన్‌లో వర్క్ చేస్తున్నాడు. ఆ అబ్బాయికి అమెజాన్ పర్మనెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 3:45 నుంచి 7:45 వరకు వర్క్ చేస్తాడు. దాని తర్వాత ఇప్పుడు నైట్ నుంచి గూడా కొన్ని రెస్టారెంట్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి చూడండి. అలాంటి క్లౌడ్ కిచెన్‌లో అయితే తను వర్క్ చేస్తున్నాడు. అది నైట్ షిఫ్ట్. నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటది ఆ షిఫ్ట్. అయితే దాంట్లో పిజ్జా, బర్గర్ షాప్‌లో వర్క్ చేసేవాడు. అలా ఎక్కువ షిఫ్ట్‌లు ఇచ్చేవాళ్ళు కాదంట. సో, అలాంటి టైంలో తను మానేసాడు. మానేసిన తర్వాత ఒక 10-20 డేస్ తర్వాత మళ్ళీ అడుగుదామని చెప్పి ఎళ్ళాడు. ఎళ్ళేసరికి పోలీస్ రైడ్ జరుగుతుందంట. అంటే ఇలా క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ వాళ్ళకి ఎన్ఐ రన్ చెయ్యలేదనుకోండి, వాళ్ళని ఇంకా పోలీసులు పట్టేసుకొని వాళ్ళ స్టూడెంట్ వీసాకి ప్రాబ్లమ్ అయిపోద్ది. ఇప్పుడు స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత మనం పీఎస్‌డబ్ల్యూ ఏసుకోవాలి. స్టూడెంట్ వీసాలోనే మీరు డబుల్ ఎన్ఐ చేశారనుకోండి, మీకు టాక్స్ అనేది ఫుల్లు కట్ అయిపోతూ ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే, మీకది పీఎస్‌డబ్ల్యూకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్ అయిపోద్ది. సో, 2 డబుల్ ఎన్ఐ జాబ్స్ అయితే అస్సలు చేయకండి. స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు ఒక ఎన్ఐ జాబ్ చేసుకోండి. ఒక క్యాష్ ఇన్ చేసుకోండి పర్వాలా. బట్ అది దొరకకుండా ఉన్నంత సేపు అంతా బానే ఉంటది. దొరికితే అంతా దొబ్బినట్టే ఉంటది. సో, ఇది క్లారిటీగా చెప్తున్నా. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్‌కి, ఎన్ఐ జాబ్స్‌కి మీకు క్లారిటీ దొరికింది గదా! నేను ఫర్దర్‌గా ఏం సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నా అంటే, సెప్టెంబర్ ఇంటేక్ ఈస్ ద బెస్ట్ అండి. మీరొచ్చిన తర్వాత అమెజాన్ జాబ్స్ చూసుకోవడం చాలా బెస్ట్. ఎవ్రీలో చాలామంది నేను విన్నదేంటంటే, ఎవ్రీ వేర్ హౌస్‌కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈరోజు వర్క్ లేదనుకోండి వాళ్ళకి, లేకపోతే ఇంతమంది కావాలి అనుకోని అంతమందొచ్చేసారనుకోండి మీకన్నా ముందే, మిమ్మల్ని ఇంటికెళ్ళిపోమంటారు. అంత దూరము ఎళ్లి వేర్ హౌస్ దాకా వెళ్ళి మిమ్మల్ని ఇంటికెళ్ళిపోమంటే ఎలా ఉంటది చెప్పండి? ఇప్పుడు అమెజాన్‌లో గూడా ఉంటదండి. ఇప్పుడు మేమెళ్తాము. పెద్ద వర్క్ లేదనుకో, మనుషులు ఎక్కువ మంది ఉన్నారనుకో, ఎవరికన్నా వీటీఓ కావాలా అని అడుగుతారు. వీటీఓ అంటే వాలంటీర్ టైమ్ ఆఫ్. అంటే ఆ రోజు నీకు పెయిడ్ డబ్బులే ఇస్తారు. అంటే నీ అవర్స్‌లో ఆ 4 అవర్స్ కట్ అయిపోయి పెయిడ్ లాగే ఉంటది. నీకు మనీ పడతది. బట్ నువ్వు ఆఫ్ తీసుకోవచ్చు. ఈరోజు వర్క్ లేదు. నీకు ఏదైనా పనుందనుకోండి, వాళ్ళు ముందుగానే వర్క్ లేనప్పుడు మేనేజర్‌లు ఏం చేస్తారంటే వీటీఓలు అనేది రేజ్ చేసేస్తారు. ఆ పర్టిక్యులర్ అకౌంట్‌లో అది ఏ టు జెడ్ అనే అకౌంట్‌లో. మీకు కావాలనుకోండి వీటీఓ తీసుకొని ఇంట్లోనే ఉండొచ్చు. మీరు అమెజాన్‌కి కూడా రావాల్సిన అవసరం లేదు. సో, ఇలా గూడా ఉంటది. బట్ ఎవ్రీలో ఏంటంటే మీరు అంత దూరం ఎళ్లి ఇంటికెళ్ళిపోమంటే ఎలా ఉంటది? ఇక్కడ ఇంటికి ఎళ్ళిపోమని అనరు. మీకు కావాలా చెప్పండి. మీకు కావాలి అంటే ఇస్తాను. అలా అంటారు. అందుకే నేను అమెజాన్ ఈస్ ద బెస్ట్ అని చెప్తా. అంటే నేనిక్కడ వర్క్ చేస్తున్నా అని కాదు. మన వచ్చే స్టూడెంట్స్‌కి ఏది బెస్ట్? నేనిక్కడ చేస్తున్నా కాబట్టి నాకు లోట్లేంటి, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి. ఇంకోటేంటంటే మీకు అమెజాన్‌లో పర్మనెంట్ జాబ్ కావాలంటే అది గూడా ఒకటుంది నా దగ్గర. అది గూడా చెప్తా వినండి. మీకే అమెజాన్‌లో పర్మనెంట్ జాబ్ కావాలి అంటే కొత్తగా అమెజాన్ జాబ్స్ ఎక్కడ పడుతున్నాయో సెర్చ్ చేయండి ఫస్ట్.
సెర్చ్ చేసి ఏరియాలో ఏమన్నా పడితే అప్లై చేశారనుకోండి, ఆ వేర్ హౌస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు గాబట్టి, వాళ్ళకి ఎలా అయినా జనాలు కావాలి. సో, మీరు అక్కడ గానీ అప్లై చేసి మీకు గాని జాబొస్తే, మీకు పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఆల్రెడీ ఉన్న వాటిల్లో ఎగ్జిస్టింగ్ వాటిల్లో వర్క్ చేసి, నువ్వు ఎంత కష్టపడి చేసినా ఒకవేళ నీ లక్ బాగోకపోతే వాళ్ళు ఎక్స్‌టెండ్ చేయకపోతే, ఇంకా ఆ పర్టిక్యులర్ పీక్ టైమ్‌లో అయిపోయిన తర్వాత ఇంక నువ్వు ఇంకా ఇంటికి పంపించేస్తారు. ఇంక వద్దమ్మా, రావద్దు, ఇదే లాస్ట్ డే అని చెప్పి. దాని తర్వాత మీరు మళ్ళీ జాబ్ వెతుక్కోవాలి. సో, ఇలాంటివన్నీ ఉండకుండా ఉండాలంటే, ఒక పర్మనెంట్ జాబ్ ఉన్నదేదైనా అమెజాన్ వేర్ హౌస్ ఓపెన్ చేస్తే, అక్కడ చూడండి. ఇక్కడ ఒక సినారియో చెప్తాను. ఫ్రెండ్, వాళ్ళ హస్బెండ్. మా ఫ్రెండ్ ఏమో ఫస్ట్ క్యాష్ ఇన్‌లో వర్క్ చేస్తూ ఉండేది. వాళ్ళ హస్బెండ్ తిను వచ్చిన తర్వాత తను ఇండియా నుంచి వచ్చారు. అప్పుడు ఆయన అన్నీ సెర్చ్ చేసుకుంటూ పీక్ టైమ్‌లో అమెజాన్ జాబ్స్ పడుతున్నాయి. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే చాట్‌జీపీటీలో అడిగిందంట, ఏదైనా కొత్త వేర్ హౌసెస్ ఓపెన్ అవుతున్నాయని. అప్పుడు ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఓపెన్ అవుతున్నాయి అని చెప్పారు. చెప్పేసరికి తినికి వేర్ హౌస్‌లో వర్క్ చేసేవాళ్ళు ఎవరు తెలీదు. తినకంత పెద్దగా కాంటాక్ట్ కూడా లేదు. బట్ ఆ అమ్మాయి చాట్‌జీపీటీని యూజ్ చేసుకుంది. సో, అలాగా ఆ ఏరియాలో పడుతున్నాయని తెలిసి ఇంక వాళ్ళ హస్బెండ్‌కి చెప్పింది. అయితే తను వాళ్ళ హస్బెండ్ ఆ ఏరియాలో అమెజాన్ వేర్ హౌస్ జాబ్స్ పడినప్పుడు అప్లై చేశారు. అప్లై చేశాక ఆయనకి అక్కడొచ్చింది. ఆయన 1, 2 వీక్స్ ఎళ్ళిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ మానేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి అక్కడికెళ్ళి వర్క్ అంతగా నచ్చక ఆయన చేయలేకపోయారనుకో, ఇక్కడ మానేసి అక్కడ షిఫ్ట్ అయిపోతే ఇప్పుడు ఇద్దరికీ జాబ్ లేని వాళ్ళు అయిపోతారు గదా! సో, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్‌ని అక్కడుంచి ఒక 2 వీక్స్ నువ్వు వర్క్ చేయగలవా లేదా అన్నీ కనుక్కొని చేయగలను అన్న తర్వాత ఒక క్లారిటీ వచ్చాక తినిక్కడ మానేసి ఇంకప్పుడు అటు షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత తినేం చేసింది, ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని అక్కడున్న సెయిన్స్‌బెరీస్‌కి అప్లై చేయడం స్టార్ట్ చేసింది. సెయిన్స్‌బెరీస్ అంటే గ్రోసరీస్ షాప్ అండి. నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూకే క్లియర్ అవుతదని అయితే చెప్పలేం. ఒక 3, 4, 5 ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మేబీ ఫోర్త్ ఇంటర్వ్యూకో, ఫిఫ్త్ ఇంటర్వ్యూకో, సిక్స్త్ ఇంటర్వ్యూకో నీకు జాబ్ అయితే వస్తది. బట్ నా బ్యాడ్ లక్ నాకైతే జాబ్ రాదని ఇంకా నా మైండ్‌లో అలా ఫిక్స్ అయిపోయా అక్కడ రాదని. అందుకే నేనింకా అప్లై చేయడం గూడా నేను మానేసాను. నేను మెక్‌డొనాల్డ్స్‌కి ఇంటర్వ్యూకెళ్ళా, కోఆప్ అని ఉంటది. దానికి ఇంటర్వ్యూకెళ్ళా, బర్గర్ కింగ్ అన్నిటికెళ్ళా. బట్ నాకు ఇక్కడ రాసింది కాబట్టి నాకు ఈ అమెజాన్‌లో వచ్చింది. ఆ అమ్మాయికి సైన్స్‌బెరీ వచ్చింది. అది పర్మనెంట్ జాబ్. 20 అవర్స్ మంచిగా వస్తది. ఆ సైన్స్‌బెరీలో 12.21 పౌండ్సే. ఇక్కడ వాళ్ళ హస్బెండ్‌కి 6 మంత్స్ అయిపోయిన తర్వాత అంటే ఆయన జులై లాస్ట్ వీక్‌లో జాయిన్ అయ్యారు. జాన్‌లోకి ఆయనకి పర్మనెంట్ చేసేసారు. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యారు. కొత్త వేర్ హౌస్ కాబట్టి. అండ్ వేర్ హౌసెస్‌లో ఆల్రెడీ అమెజాన్ వేర్ హౌస్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఇంటర్నల్‌గా లోపల తెలుస్తూ ఉంటాయి. ఈ కొత్త వేర్ హౌస్ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు అలా వేర్ హౌస్ ఓపెన్ చేస్తున్నారు అని తెలిసిన వాళ్ళందరూ ఆ వేర్ హౌస్‌కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నారు. అలా ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంటే మీకు డబ్బులు ఇస్తారు. మీకు పర్మనెంట్ కూడా చేస్తామని చెప్పి ఇంటర్నల్‌గా చెప్పుంటారు. చాలామంది తెలుగు వాళ్ళు, మోస్ట్‌లీ తెలుగు వాళ్ళందరూ ఈ కొత్త అమెజాన్‌కయితే మూవ్ అయిపోయారు అందరూ. వాళ్ళందరికీ 2500 పౌండ్స్ అంటే దగ్గర దగ్గర 2,70,000 2,80,000 వరకు వాళ్ళకిచ్చి వాళ్ళందరికీ పర్మనెంట్ చేశారండి. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? మనకు ఊరికే 2,00,000, 3,00,000 ఎవరిస్తారు చెప్పండి? ఎవ్వరివ్వరు గదా! సో, నీకు మెయిన్ ఏం కావాలంటే ఒక పర్మనెంట్ జాబ్ అనేది కావాలి. వాళ్ళందరికీ పర్మనెంట్ అయిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ నైట్ షిఫ్ట్. ఆయనకి 14.30 ప్లస్ ఒక 2 పౌండ్స్ ఎక్స్‌ట్రా. ఇప్పుడు చాలామంది అబ్బాయిలు గానీ, అమ్మాయిలు గానీ లేట్ నైట్‌లు పడుకోకుండా ఉంటారు చూడండి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పడుకుండే వాళ్ళుంటారు. నైట్ అంతా ఫోనులు చూసుకొని, లేకపోతే మూవీస్ చూసుకొని, అలాంటి వాళ్ళకి అయితే ఈ నైట్ షిఫ్ట్స్ అనేది చాలా బెస్ట్. మీకు పే రేట్ ఎక్కువుంటది. మీరు ఎలాగో పడుకుండేది రోజు అదే టైమే. ఆ టైమే అక్కడ వర్క్ చేసుకుంటే ఇంకా మీకే బెస్ట్ కదా! అలా. సో, ఇదండి ప్రాసెస్ అమెజాన్‌లో. అండ్ అమెజాన్‌లో ఎలా అప్లై చేయాలి అనేది గూడా నేను కిందయితే షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఒకసారి అది చూడండి. ఒకవేళ నేనేమన్నా స్పీడ్‌గా చెప్పేస్తూ ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నా ఫ్లో అనేది కొంచెం తగ్గించుకుంటాను. మీకైతే ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతది అని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇంకోటేంటంటే వీడియో వచ్చిన తర్వాత మీకు ఒకవేళ నా వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే కామెంట్ బాక్స్‌లో కొంచెం ఇలా సైడ్‌కంటే హైప్ ఉంటది. ఒక హైప్ అయితే చేయండి. మీరు హైప్ చేశారనుకోండి నా వీడియో వేరే వాళ్ళకైతే షేర్ అవుతూ ఉంటది. సో, మీరైతే అలాగా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.